జూబ్లీస్లో ఎన్నికల ప్రచారం అయితే జోరుగా నడుస్తున్న ముచ్చట అందరికీ తెలిసిందే. యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడ జూబ్లీస్ వైపు చూస్తున్నారు. మరి ఏ విధంగా ప్రచారాలు కొనసాగుతున్నాయి, ఒక పార్టీని తలపించి ఇంకో పార్టీ కూడా ఇక్కడ ప్రజలకు పోయి మేము గెలుపు అంటే మాది గెలుపు అనే సైత్యంగా ముందుకు పోతున్నారు. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లుందన్న ఈ ప్రచారాలు ఎట్లా నడుస్తున్నాయి? బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. గెలుపు బాటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు ముందంజలో ఉన్నారు. మేము చాలా ప్రచారం వాడ గల్లీ తిరుగుతున్నాం. మంచి రెస్పాన్స్ ఉన్నది మహిళల దగ్గర నుంచి కానీ కామన్ పీపుల్ ఎవరిని అడిగినా బీఆర్ఎస్ అంటున్నారు. కళ్ళు లేనోళ్ళను కూడా అడిగినాం మేము ప్రచారంలో భాగంగా. కిస్కు దాల్రే ఓట్ అని అంటే ఒక ముస్లిం పెద్ద ఆయన ఇట్లా కారు గుర్తు సైగ చూపిస్తున్నాడు మాకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కేసీఆర్ ఆ విధంగా వాళ్ళ మనుషులు చొచ్చుకొని పోయి ఉన్నాడు. కేసీఆర్ని ఎవరు పెట్టినా వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఈ హైదరాబాద్ సిటీలో కనబడుతుంది మాకు. మరి నవీన్ యాదవ్ నామినేషన్ రోజే గెలుపు ఖరారైంది అని చెప్పేసి కాంగ్రెస్ అంతా గట్టిగా నమ్ముతున్నారు. దాదాపుగా 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందు మురిచిన మాట పండుగ కదా అన్నట్టు ముందుగా మురుస్తున్నారు అంతే తప్ప వాళ్ళ గెలుపు అనేది ఎప్పుడు దూరంగానే ఉంటుంది ఆ కుటుంబానికి కానీ వారికి కానీ. ఇది చరిత్రే కదా. గత 2 సార్లు నిలబడ్డాడు, ఓడిపోయాడు. కార్పొరేటర్ కూడా నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఎందుకు ప్రజలు తిరస్కరిస్తున్నారు ఇక్కడ అతన్ని. వాళ్ళ సొంత ఏరియా, నా పుట్టినూరు, నా గడ్డ అంటున్నాడు. అని గడ్డలో ఎక్కడ కూడా జెండా ఎగరనియట్లేదు ఏ పార్టీ నుంచి అయినా. కాంగ్రెసే కాదు, ఎంఐ నుంచి నిలబడ్డా, ఇండిపెండెంట్ నిలబడ్డా ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. గోపీనాథ్ గారు చేసినటువంటి మంచి పనులు ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి వారి కుటుంబాన్ని పార్టీని ఆదరించే పరిస్థితే మాకు పూర్తిగా కనబడుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ సవాల్గా తీసుకుంటున్నాడు ఈ ఎలక్షన్ను, ఆయన ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్కు బ్రహ్మరథం పడితే హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ ఏరియాలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేడు. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రావడం, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నవీన్ యాదవ్ యంగ్ డైనామిక్ లీడర్ కాబట్టి ఆయన గెలిపించి తీరాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కేడర్కు మొత్తం కూడా ఆయన ఆర్డర్ పాస్ చేయడం అనేది జరిగింది. తప్పకుండా గెలిపిస్తామని అంటున్నారు. 2023లో గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ మేయరు, డిప్యూటీ మేయర్ అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఏమన్నా అభివృద్ధి అయిందా? జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కానీ వారందరూ కాంగ్రెస్ పార్టీలోకి పోయిన్లు. వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయాలి కదా. ఆల్రెడీ కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు అందరూ ఆ పార్టీకి పోయిన్లు కదా. మరి ఎందుకు అభివృద్ధి చేయలే? అంతా ఉత్తమ ముచ్చట. అభివృద్ధి జరిగేది లేదు, చేసేది లేదు. ఇప్పుడు 64-65 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడైనా అభివృద్ధి కనబడితే మీరు మాట్లాడండి. వారి ఎమ్మెల్యేలే చెప్తున్నారు మాకు ఫండ్ లేదు, 1 లక్ష లేదు, 2 లక్షలు లేదు. మేము ఒక ఊరికి ఏదైనా ప్రోగ్రామ్కో, స్కూల్లో ఏదైనా ఇనాగ్రేషన్కో, లేకపోతే ఏదైనా మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేలను పిలిస్తే సార్ మాకు ఈ రోడ్డు లేదు, ఒక 2 లక్షలు అయితే 3 లక్షలు అయితే అంటే ఇయ్యలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వారి ప్రభుత్వం ఉన్నదని వారి ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మేము చెప్పట్లేదు. అలాంటిదప్పుడు నువ్వు జిహెచ్ఎంసీ ఎట్లా అభివృద్ధి చేయగలుగుతావు? నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర చేసే అవకాశమే లేదు కదా. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ఏ గెలుస్తుందని మేము గంటాపదంగా చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ గతంలో లేని విధంగా ఈ 22 నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ నియోజకవర్గంకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. దాదాపుగా 200 కోట్లకు పైగా అభివృద్ధి గురించి కేటాయించింది. గతంలో ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నదో వాళ్ళ భర్త ఇక్కడ 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కొనసాగాడు. ఆయన ఏం అభివృద్ధి చేసిండని ఆయనకు ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థి సునీతమ్మ వచ్చినప్పుడు, బీఆర్ఎస్ అభ్యర్థి వచ్చినప్పుడు అడగాలి అని చెప్పేసి కూడా ఓటర్లకు కాంగ్రెస్ అభ్యర్థి సూచనలు సలహాలు కూడా చేస్తున్నాడు. ఏడుస్తే కన్నీళ్లతోని ఓట్లు రావు, అభివృద్ధితోని ఓట్లు వస్తాయి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అంటే శవాల మీద రాజకీయాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక భర్త చనిపోయి ఎలక్షన్లలో వారికి వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇవ్వడం అనేది మా పార్టీలో ఒక భాగం. అది కేసీఆర్ గారు నిర్ణయం మేరకు అట్లనే ఇస్తారు ఎప్పటికి కూడా. అదేవిధంగా ఆమెకి ఇవ్వడం జరిగింది, వారికి ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఏదో అపార్థంగా తీసుకొని వారి మీద నిందలేసుకుంటూ కన్నీళ్లకు ఓట్లు వస్తాయని మాట్లాడడం చాలా తప్పు. గతంలో గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కనబడుతుంది కాబట్టి వారి కుటుంబానికి సభ్యుని పెట్టడం జరిగింది. కానీ అది మాట్లాడకుండా ఇది మాట్లాడతారు. ఇంకోటి అభివృద్ధి అంటున్నారు మీరు, ఏదో ఇక్కడ చాలా అభివృద్ధి చేస్తారు, 200 కోట్లు. ఇప్పుడు 64 ఎమ్మెల్యేలలో 200 కోట్లు ఎక్కడన్నా ఇస్తే ఇక్కడ కూడా ఇస్తారని నమ్మచ్చు. ఎక్కడన్నా పేపర్లో ఏమని చెప్పండి, ఏ కాన్స్టిట్యున్సీలన్నా జనరల్ ఫండ్ కింద 200 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి
చేతుల మీద అభివృద్ధి జరిగిందా చూడమని చెప్పండి. అలాంటిది ఏమైనా ఉంటే మేము దానికి ఒప్పుకుంటాం. కానీ ఎక్కడ అలాంటిది లేనే లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు రోజుకు ఒక ఎమ్మెల్యే చొప్పున రెగ్యులర్గా ఇదే ఇష్యూ పాయింట్అవుట్ చేస్తున్నారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. అలాంటి అబద్ధ మాట రేవంత్ రెడ్డి గారు అబద్ధ మాటలుగా విని వాళ్ళ పార్టీ వాళ్ళు అరే మావాడేందా గ్యారెడోడు చెప్పినట్టు చెప్తాడు, ఎప్పటి చెప్పిందే చెప్తాడు అనే పరిస్థితికి వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు ఇప్పుడు మొన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం జరిగింది, కేటీఆర్ ప్రోగ్రాం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాంకి ఎంతమంది వచ్చిండ్రు, ఎట్లా మాట్లాడిండు, కేటీఆర్ గారు ఎంతమంది వచ్చిండ్రు, ఎట్లా మాట్లాడిండు మీరు మీడియా చూసింది, అందరూ చూసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మహిళలు ముఖ్యంగా యువకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఓకే రైట్. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవాకులు చవాకులు కూడా పేలుస్తున్నాడు అనుకుంటే నా ఇలాకాలకు వెళ్ళి ఎవరికి కూడా పోరు, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇళ్ళకి పోలేరు అని చెప్పేసి కూడా ఆయన అంటున్న మాటలు ఇవి. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ప్రచారంలోకి పోయినప్పుడు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ మీద అంతా ఆయన కావాల్సిన కసి అంతా చూపించే విధంగా మాట్లాడుతున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఆయన ఇల్లు వరకు ఆయన పరిమితం ఉంటుంది తప్ప పక్క ఇల్లు కూడా నాదే అంటే ఎవడు ఒప్పుకోడు, నా జాగిర్ అంటే ఒప్పుకోడు. జాగిర్ కానీ ఇప్పుడు గోల్కొండ కోటనేం పరిపాలించట్లేదు ఆయన. ఆయన ఇంటిలో ఒక 10 గుంటలలో 20 గుంటలలో ఉంటాడు. పక్క గల్లీ నాదే, ఈ గల్లీ నాదే అంటే ఆ గల్లీలను ఊడుస్తున్నాడా ఏంటి? ఆయన మొత్తం ఏం చేస్తున్నాడు ఆ గల్లీలని ఆయనే అని చెప్పడానికి గుత్తా పట్టిండా, వాళ్ళందరికీ ఫ్రీగా ఇండ్లు కట్టించిండా? అది చాలా తప్పుడు ప్రచారం, తప్పుడుగా మాట్లాడే విధానం వాళ్ళ విధానమే అంత అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ విధానమే అంత అనుకుంటా. బెదిరిస్తే ఓట్లు అనుకుంటున్నాడు కానీ బెదిరిస్తే ఇక్కడ ఎవ్వరూ ఓట్లే వేయడానికి లేరు, రెడీగా లేరు. ఎందుకంటే మేము కూడా తిరుగుతున్నాం, చాలా రెస్పాన్స్ ఉంది. ఈ బెదిరింపులకు భయపడే జనాలు ఏం కాదు. వీళ్ళు రాష్ట్ర రాజధాని నడిఒడ్డులో ఉంటున్నారు. ఎంతమంది అంటే అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. రకరకాల గ్రామాల నుంచి వచ్చిళ్ళు, రకరకాల జిల్లాల నుంచి వచ్చిళ్ళు, రకరకాల రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఎందుకు భయపడతారండి? ఊరికే వాళ్ళ భ్రమ అది. బెదిరిస్తే ఓట్లేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. ఓకే రైట్. సార్ చెప్పండి సార్, ఇక్కడ ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అనేది పెట్టిండు అంటే ఇక్కడ జూబ్లీస్లో గెలవకపోతే 6 గ్యారంటీలు రావు అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్న మాటలు, ముఖ్యమంత్రి కూడా అదే మాట అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? 6 గ్యారంటీలు అనేది రాష్ట్రం మొత్తం రద్దు చేస్తే ఇక్కడ రద్దు అవుతుంది. అది చెప్తే వినడానికి కూడా అంత ఇల్లిటరేట్ ఎవరు లేరు. 6 గ్యారంటీలు అనేది స్కీమ్ అనేది నీకు ఎలక్షన్ బిఫోర్ 23లో పెట్టినావు, అది కంటిన్యూషన్ ఆల్ ఓవర్ తెలంగాణ, నాటే జూబ్లీహిల్స్లో ఎట్లా చేస్తాడు అంటే సామాన్య జనాలను భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా ఓట్లు దండుకోవడం కోసం చేసినటువంటి వాక్యాలే తప్ప అలా ఏ మాత్రం వాస్తవం కాదు. ఓకే రైట్. మరి బీఆర్ఎస్కి సంబంధించిన మాగాటి గోపీనాథ్ ఫ్యామిలీ పైన కూడా కేసులు నమోదు కావడం అనేది జరిగింది. కొంతమంది మీలాంటి లీడర్ల పైన కూడా ఇక్కడ ప్రచారంకి వచ్చిన వాళ్ళపైన కూడా కేసులు పెడుతున్నారట. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవికానికి మొన్న అక్కడ జంక్షన్ యూసుఫ్గూడలో ర్యాలీ ఉన్న సందర్భాన సుమారుగా ఒక 300-400 మందితో మేము ర్యాలీ తీస్తుంటే కావాలని ఒక డీసీఎం అంటే కాంగ్రెస్ డీసీఎం తెచ్చి ఆ యొక్క మా జనాలలో నెట్టుకొని తోసుకొని రావడం వల్ల జరిగినటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఇక్కడ పెట్టకూడదని చెప్పి సి టీంకు సంబంధిత మా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు సి టీం వాళ్ళని కూడా పిలిచి చెప్పి చూపించితే కూడా వాళ్ళు అక్కడి నుంచి తీయలేకపోయారు. అలాంటి సందర్భంలో జరిగిన కేసులు ఎలక్షన్ మూమెంట్లో బోర్డు అన్ని కేసులు అవుతాయి పోతాయి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, అదేం కొత్త ఏం కాదు. సో మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా గట్టిగా చెప్తున్నాడు కదా, నేనే గెలవబోతున్నా, 1000 మెజార్టీతో గెలవబోతున్నా, అంతా ఇంత అని కూడా చెప్పలేను నేను, ఎందుకంటే ఇక్కడ స్థానికుని, నేను అన్ని వర్గాలతోటి నాకు పరిచయాలు ఉన్నాయి, నేను యువ నాయకుడిని, నా ఎంట యూత్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి కూడా అంటున్నాడు ఆయన. మరి దీన్ని ఎట్లా చూస్తారు? స్థానికుడే కదా, గత 2 పర్యాలు కూడా ఆయన గెలవలేదు కదా, మాగంటి గోపీనాథ్ గారే గెలిచారు కదా, అప్పుడు కూడా మరి ఆయన స్థానికుడే కదా, ఆ రోజు స్థానికుడు కాదు ఇవాళ స్థానికుడు అయినా అప్పుడు ఎందుకు గెలవలే? కాబట్టి ఇప్పుడు కూడా గెలవడానికి ఏమాత్రం అవకాశం లేదు. తప్పకుండా మాగంటి సునీతమ్మ గారు మంచి భారీ మెజార్టీతో తప్పకుండా గెలవబోతున్నారు. నవంబర్ 14th రోజు మీరు కూడా చూస్తారు. ఓకే రైట్ అన్న. చెప్పండి అన్న, మరి ఓటు చోరీ విషయాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే దాదాపుగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎన్నికల కమిషనర్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. మరి అదే విధంగా ఇంకా కూడా అది వేసి కూడా 15 రోజులు అవుతుంది, మళ్ళీ ఇప్పటికి కూడా ఓటు చోరీ అనేది ఉందా ఎక్కడన్నా? అంటే 6 డివిజన్లలో ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? తప్పకుండా జరుగుతుంది, కానీ అధికార పార్టీ కదా మరి మేము ఏదైనా చేయగలం అనే ఉద్దేశంగా చేస్తున్నారు తప్ప దాన్ని ఎవరు ఒకవేళ అలా జరిగినా కానీ చివరికి ఆ చోరీ ఓటు కూడా బీఆర్ఎస్కి పడేటువంటి అవకాశం ఉన్నది. ఓకే రైట్ అదే సార్ రైట్. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ ఒరావరిగా పోటీ పడుతున్న 3 పార్టీలు, అందులో నిరుద్యోగులు కూడా పాల్గొంటున్నారు, నిరుద్యోగులు కూడా నామినేషన్ చేశారు, వాళ్ళు కూడా పోటీలో ఉన్నామని చెప్తున్నారు, డోర్ టు డోర్ వెళ్తున్నారన్న.
ఇక్కడ 2 నేషనల్ పార్టీలు 3 నేషనల్ పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. సో నిరుద్యోగులు కూడా ఉన్నారు. మరి ప్రజలు ఏ విధంగా బెండ్ అయిపోతున్నారు అంటే ఎవరెవరు ఏమేమి హామీలు ఇస్తున్నారు, ఎట్లా బెండ్ అయిపోతున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు? జూబ్లీహిల్స్ అనేది మంచి అంటే మేధావులు ఉన్నటువంటి నియోజకవర్గం. అసలు ఒక రకంగా హైదరాబాద్కు నడిబొడ్డున ఉన్నటువంటి జూబ్లీహిల్స్. ఈ జూబ్లీహిల్స్ రిజల్టే రేపు రానున్న స్థానిక సంస్థలు అంటే గ్రామాలలో రేపు జరగబోయే స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కావచ్చు, వీటికి నాంది పలకబోతుంది. తప్పకుండా బీఆర్ఎస్ సునీతమ్మ గారు అత్యధిక మేయడితోటి మొన్న మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళ సర్వేలు చేసినటువంటి కేకే సర్వే అని ఇచ్చారు. అంతకంటే రెట్టింపైనటువంటి అంటే వాళ్ళు తీసినటువంటి 45 డేస్ బ్యాక్ మొన్న 55 డేస్ బ్యాక్ వరకు క్లోజ్ చేశారు. ఈ 5 డేస్ ఇంకా ఊపందుకుంది. కాబట్టి అత్యధిక భారీ మెజార్టీతో సునీతమ్మ గారు గెలవబోతున్నారు. తప్పకుండా ఇదే రాష్ట్రం మొత్తం నాంది కాబోతుంది. ఈ యొక్క దీంతో ఆఖరి సీఎం కుర్చీ కూడా ఉంటుందో, ఇంకోళ్ళు బిక్కి కాంగ్రెస్ వాళ్ళు ఇంకోళ్ళు కూర్చొని పెడతారో జరగబోయేటువంటి అవకాశం కూడా ఉన్నదని మేము భావిస్తున్నాం.